హాయ్, ఐఎమ్ డాక్టర్ కీర్తన. వెల్కమ్ టు కాంట్రసెప్టివ్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ఉన్న పిల్స్ అండ్ రింగ్ అండ్ ప్యాచ్ గురించి చెప్పాము. ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ గురించి మాట్లాడదాం. ఈవెన్ సేమ్ ఓసీ పిల్స్ లానే పిఓ పిల్స్ కూడా యూజ్ చేస్తాము. ఇది కూడా డే 1 ఆఫ్ సైకిల్ నుంచి డే 5 ఆఫ్ ద సైకిల్ లోపల స్టార్ట్ చేయాలి. ఒకవేళ డే 5 సైకిల్ తర్వాత స్టార్ట్ చేస్తే కనుక ఎడిషనల్ కాంట్రసెప్షన్ అప్ టు 2 days తీసుకోవాల్సి వస్తుంది. లైక్ కాండమ్స్ కానీ అవాయిడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్ టు 2 days. పిఓ పిల్స్ కూడా సేమ్ 21 days ట్యాబ్లెట్స్ లానే యూజ్ చేయొచ్చు. సేమ్ ఎవరైతే ఈస్ట్రోజన్ కంటైనింగ్ పిల్స్కి కాంట్రా ఇండికేటర్ ఉంటారో వాళ్ళు పిఓసి పిల్స్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ అంటే సిఓసి పిల్స్ ఒకవేళ ఏమన్నా కంటిన్యూ 21 daysలో 1 day మిస్ అయితే నో ప్రాబ్లం. కాకపోతే మోర్ దెన్ 2 టాబ్లెట్ అంటే 2 పిల్స్ కానీ లేకపోతే మోర్ దెన్ 7 పిల్స్ కానీ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ కంటైనింగ్ ది అవైలబిలిటీ వచ్చేసి ఇంజెక్షన్స్లో కూడా ఉన్నాయి. అది డిఎంపిఏ ఇంజెక్షన్, గవర్నమెంట్ సప్లై అంతరా. ఈ ఇంజెక్షన్స్ ఎవ్రీ 12 to 14 weeksకి ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 14 weeks కంటే అబోవ్ పీరియడ్ అయింది అంటే కనుక ఒకసారి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎన్ఈటీ టైప్ కూడా ఉంది. ఇది ఎవ్రీ 8 weeksకి ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే దీనివల్ల మెయిన్ రిటైనింగ్ ఆఫ్ ఫర్టిలిటీ కొంచెం డిలే అవ్వచ్చు. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కొంచెం అమెనోరియా అండ్ వెయిట్ గెయిన్ కూడా ఉండొచ్చు. అండ్ ద నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇంప్లాంట్కి ఇట్ ఈస్ హైలీ సక్సెస్ రేట్ ఉంది. ఫెయిల్యూర్ రేట్ వచ్చి కంపారిటివ్లీ లెస్ దెన్ 0.03. ఇంప్లాంట్ మినిమల్ లోకల్ ఎనస్థెటిస్ట్ ఇచ్చి అండర్ ద స్కిన్ ఇంప్లాంట్ని ఇండ్యూస్ చేస్తాము. ఇది డైలీ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. ఇది ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసేసి ప్రొజెస్ట్రాన్ కంటైనింగ్ మెరీనా. అది మనం LNG-IUS అంటాము. ఇది డైరెక్ట్ మనం యూట్రస్లోకి ఇన్సర్ట్ చేస్తాము. లోపల గర్భసంచి లోపల పొర మీద యాక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఎగ్ రిలీజ్ అవ్వటం కూడా స్టాప్ చేస్తుంది. దీనివల్ల కాంట్రసెప్టివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మెరీనాని మనం ఎవరైతే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ లేకపోతే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్తో బాధపడుతూ ఉంటారో, లేకపోతే గర్భసంచి లోపల పొర ఎక్కువ ఉండి లేకపోతే పాలిప్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ మెరీనా యూజ్ అవుతుంది. ఇంకొక ఇంట్రా డివైస్ వచ్చేసేసి కాపర్ టీ వచ్చేసి ఇది కూడా సేమ్ మెరీనాలనే యాక్షన్. లోకల్ మనం యూట్రస్లోకి ఇన్సర్ట్ చేస్తాము. లోకల్ యూట్రైన్ ఎండోమెట్రియం మీద యాక్ట్ చేస్తుంది. అది కాపర్ అయాన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. దానివల్ల స్పర్మ్కి అది టాక్సిక్ అవుతుంది. స్పర్మ్ ఓమ్ని మీట్ అవ్వకుండా చేస్తుంది. దాంతోపాటు అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా అన్ఫేవరబుల్ టు ఇంప్లాంటేషన్ అనమాట. అంటే బేబీ ఫామ్ అయినా అది అతుక్కోకుండా చేస్తుంది. కాకపోతే IUCD అండ్ LNG-IUC సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రొజెస్ట్రాన్ కంటైనింగ్ కాంట్రసెప్టివ్ డివైజెస్.